మీరు నన్ను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ తీసుకోమంటారా, బీటెక్‌లోకి వెళ్ళమంటారా అని అడిగితే, నేను మాత్రం మీ గోల్ బట్టి చూజ్ చేసుకోండి అని చెప్తాను. మీకు స్కూల్ ఏజ్ నుంచే ప్రీ ప్లాన్‌గా ఒక గోల్ అంటూ ఉండి, దాన్ని బట్టే మీరు ఇంటర్ ఎంపీసీ తీసుకొనుంటే ఫైన్. అలా కాకుండా ఏదో అందరూ చేస్తున్నారని చెప్పి మీరు కూడా ఇంటర్‌లో ఎంపీసీ తీసేసుకొని, దెన్ ఆఫ్టర్ దట్ ఏది చూజ్ చేసుకుందాము అని అనుకుంటే మాత్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. అంటే మీ ప్యాషన్ ఏంటి? మీరు గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా లెక్చరర్ అవుదాం అనుకుంటున్నారా? లేదా ఇంజినీర్ అవుదాం అనుకుంటున్నారా? ఫస్ట్ మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. మీరు గవర్నమెంట్ జాబ్‌లోకి వెళ్దాము అని అనుకుంటే, అప్పుడు మీరు బీటెక్ తీసుకొని వేస్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా డిగ్రీలోకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మీరు టెక్నికల్ కోర్సెస్ సైడ్‌కి వెళ్దాము, కొంచెం ఎర్లీగా సెటిల్ అవుదాము అని అనుకుంటే మాత్రం బీటెక్ అయితే బెస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ స్టెప్, సెట్ యువర్ గోల్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. టెక్నికల్ సైడ్‌కి వెళ్దాం అనుకుంటున్నారు, సో బీటెక్ తీసుకుంటారు. కానీ బీటెక్ తీసుకునే ముందు నేనైతే ఒక డిస్క్లైమర్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను. మిమ్మల్ని భయపెట్టాలి అని అయితే కాదు. బీటెక్ అనేది హ్యాపీ డేస్ మూవీలో ఉన్నంత జాలీగా అయితే ఉండదు. రియాలిటీలోకి వస్తే కంప్లీటింగ్ ఏ బీటెక్ ఈజ్ క్వైట్ ఛాలెంజింగ్. సో మీరు మూవీస్ చూసి అయితే మోసపోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటేనే బీటెక్లోకి ఎంటర్ అవ్వండి. లెట్స్ సే మీకు టెక్నాలజీ సైడ్ లైక్ టెక్నికల్ కోర్సెస్ అంటే ఇంట్రెస్ట్ అని అనుకుందాం. అప్పుడు మీరు తీసుకోవాల్సింది బీటెక్. వన్ మోర్ పాయింట్ టు రిమెంబర్, మీకు ఇంటర్ తర్వాత డిగ్రీ అయినా బీటెక్ అయినా కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, బీటెక్ అండ్ డిగ్రీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. టిల్ ఇంటర్ వరకు మీరు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఇయర్లీ ఓన్లీ వన్స్ రాస్తారు. ఫైనల్ ఎగ్జామ్ మీన్స్ లైక్ ఐదర్ పబ్లిక్ ఆర్ బోర్డ్ ఎగ్జామ్. బీటెక్ అండ్ డిగ్రీ వచ్చేసరికి ఇయర్కి 2 ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. వాటిని సెమిస్టర్స్ అంటారు. ఈచ్ సెమిస్టర్ 6 months ఉంటుంది. సో ఎవ్రీ 6 months మీరైతే ఫైనల్ ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. సో వన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక ఎందులో జాయిన్ అయినా సరే ఫస్ట్ 6 months అయితే టఫ్గానే ఉంటుంది. కానీ ఎంత టఫ్గా ఉన్నా సరే బ్యాక్లాగ్స్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయాలి, మంచి స్కోర్ చేయడానికి టిప్స్ కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నేనైతే ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తే మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని వాటి మీద నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను. బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ అరౌండ్ ఆగస్ట్ మిడ్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్ అనేది చూద్దాం. ఏ బ్రాంచ్ బెటర్ అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ యువర్ ప్యాషన్. మీకు ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లోకే వెళ్ళండి. ఇప్పుడు నేను బీటెక్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ తీసుకుంటే మీరు నెక్స్ట్ చేయబోయే జాబ్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి అన్నీ నేనైతే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బీటెక్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నేను వెల్ నోన్ బ్రాంచెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ మోస్ట్లీ అందరూ వినే ఉండుంటారు. ఈ బ్రాంచ్ కోసం నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వేరే బ్రాంచెస్ కోసం చూసి లాస్ట్లో సిఎస్సిని అయితే చూద్దాం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ. మీరు ఈసీఈ తీసుకుంటే మీరు బోత్ ఎలక్ట్రికల్ సైడ్కే వెళ్ళొచ్చు, అలాగే సాఫ్ట్వేర్ సైడ్కి కూడా రావచ్చు. అంటే ఓన్లీ ఈసీఏ కాదు, మీరు ఏది తీసుకున్నా సరే సాఫ్ట్వేర్ సైడ్కి అయితే రావచ్చు. నేను దానికోసం డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో జాయిన్ అయితే కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, విఎల్ఎస్ఐ, సిగ్నల్ సిస్టమ్స్ ఇవి నేర్చుకొని ఫర్దర్గా మీరు వీటి మీదే వర్క్ చేస్తారు. డీటెయిల్గా చెప్పాలి అంటే డిజైనింగ్ స్మార్ట్ ఫోన్స్, శాటిలైట్ సిస్టమ్స్ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ టీవీ, మొబైల్, వీటన్నిటి మీద ఈసీ ఇంజనీర్స్ అయితే వర్క్ చేస్తారు. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. దీన్ని ట్రిపుల్ అని కూడా అంటారు. మీరు ఇందులో పవర్ జనరేషన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్ ఇవైతే మీరు నేర్చుకుంటారు. వన్స్ మీరు ట్రిపుల్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎనర్జీ కన్సల్టెంట్ అవ్వచ్చు. మీరు చేసే వర్క్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే పవర్ స్టేషన్స్లో వర్క్ చేయడం, డిజైనింగ్ ఎలక్ట్రికల్ మోటార్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇన్ బిల్డింగ్, వీటి కైండ్ ఆఫ్ వర్క్ని అయితే ట్రిపుల్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే చేస్తారు. నెక్స్ట్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, రోబోటిక్స్, థర్మల్ సిస్టమ్స్ ఇవైతే నేర్చుకుంటారు. వీటి మీద మెకానికల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్ అయితే అవ్వచ్చు. మీరు చేసే వర్క్ వచ్చేసరికి బిల్డింగ్ కార్స్, డిజైనింగ్ ఇంజన్స్, ఫ్యాక్టరీస్కి మెషిన్స్ చేయడం, వీటి మీద అయితే మెకానికల్ ఇంజనీర్స్ అయితే వర్క్ చేస్తారు.
తర్వాత వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్స్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చరల్ డిజైన్. వీళ్ళ కెరియర్ పాత్ వచ్చేసరికి సైట్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, అర్బన్ ప్లానర్స్. వీళ్ళు వర్క్ చేసేది కన్స్ట్రక్టింగ్ రోడ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సివిల్ ఇంజనీరింగ్ లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. వీళ్ళు వచ్చేసరికి కంప్యూటర్ సిస్టమ్స్ని మేనేజ్ చేస్తారు, ఆన్లైన్ సెక్యూరిటీ సిస్టమ్స్ని మెయింటైన్ చేయడం. ఐటీ సిమిలర్ టు సిఎస్సి అని కూడా చెప్పొచ్చు. ఇంకా మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. వాళ్ళు వచ్చేసరికి రాకెట్స్ డిజైన్ చేస్తారు. మీకు తెలిసిన వెల్ నోన్ బ్రాంచెస్ కోసం అయితే మాట్లాడుకున్నాం. యాజ్ ఎ సెడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోసం లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అన్ని బ్రాంచెస్ వాళ్ళు సిఎస్సి వాళ్ళతో పాటు సాఫ్ట్వేర్లో వర్క్ చేయొచ్చు, కానీ సిఎస్సి వాళ్ళు రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళ వర్క్ అయితే చేయలేరు. రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళందరూ సిఎస్సి రిలేటెడ్ ఏదైనా కోర్స్ తీసుకొని సాఫ్ట్వేర్లోకి అయితే రావచ్చు. ఈ సెక్టర్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. మనందరం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం వల్ల సిఎస్సి అనేది చాలా డిమాండ్. దట్టు రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళ జాబ్స్తో కంపేర్ చేస్తే సిఎస్సి వాళ్ళకి హై ప్యాకేజ్ ఉంటుంది. సో అర్లీగా సెటిల్ అవ్వచ్చు అనుకొని సిఎస్సిలో అయితే జాయిన్ అవుతారు, కానీ రియాలిటీ అయితే అది కాదు. ఇప్పుడు ఏఐ టూల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కూడా ఏఐ అయితే రీప్లేస్ చేస్తుంది. సో అదైతే మైండ్లో పెట్టుకొని కోర్ సైడ్కి వెళ్ళాలా, సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలా అనేది అయితే డిసైడ్ అవ్వండి. బికాస్ కోర్ బ్రాంచెస్ని అయితే ఏఐ అయితే రీప్లేస్ చేయలేదు. ట్రిపుల్ ఎస్సీ, సివిల్, మెకానికల్ వీళ్ళనైతే ఏఐ రీప్లేస్ చేయలేదు, కానీ ఈ యాప్ డెవలప్మెంట్ అన్న, కోడింగ్ అన్న, వెబ్సైట్ డెవలప్మెంట్ వీటిని అయితే ఒక 40 to 50% అయితే ఏఐ అయితే రీప్లేస్ చేయగలదు. సో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంతైతే డిమాండ్ ఉందో, ఎంతైతే హై ప్యాకేజెస్ వస్తున్నాయో అంతే రిస్క్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో అందరూ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళిపోతున్నారు అన్నట్టు కాకుండా మీ ఇంట్రెస్ట్ ఏంటో, ప్యాషన్ ఏంటో తెలుసుకొని ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనేది అయితే డిసైడ్ అవ్వండి. బికాస్ సాఫ్ట్వేర్లో మాత్రం బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్సెల్ అవ్వగలరు. బికాస్ చాలా కాంపిటీషన్ ఉంది. మీరు ఒక్కరు కాకపోతే వెనకాల 100 మెంబర్స్ మీ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసే మీ ప్యాషన్ సైడ్కి వెళ్ళండి. హోప్ నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఇఫ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.